భారత్ కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. భారత్ లో ఓటింగ్ శాతం పెంచడానికి ఉద్దేశించిన సాయాన్ని నిలిపేస్తున్నట్లు ఎలన్ మస్క్ సారథ్యంలోని డోజ్ విభాగం తీసుకున్న డెసిషన్ పై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. వాళ్ల దగ్గరే చాలా డబ్బుందని, అలాంటి దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని ఆయన క్వశ్చన్ చేశారు. ఇండియా అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా తనకు చాలా గౌరవం ఉందని, ఓటింగ్ శాతం పెంచడానికి $21 మిలియన్ అంటే 187 కోట్లు ఇవ్వడం ఏంటి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని జీ ఎడిటర్ భరత్ తో విశ్లేషిద్దాం. యాక్చువల్ గా ట్రంప్ ఎప్పుడు కూడా భారత్ ని పొగుడుతూ ఉంటారు, రెస్పెక్ట్ చేస్తారు. ఈవెన్ ప్రధాని మోడీకి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్న సందర్భాలు మనం రీసెంట్ గా కూడా చూసాం. బట్ ఈ డెసిషన్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ భారత్ కు అందిస్తున్న 187 కోట్లు ఆపడంలో ఆయన ఉద్దేశం ఏంటనుకోవాలి? అంటే భారత్ సాయం తీసుకునే స్టేజ్ లో లేదు అనేదా, లేకపోతే దీని వెనకాల ఏమైనా దురుద్దేశం ఉందనుకోవచ్చా? ట్రంప్ వచ్చిన తర్వాత ఒక కొత్త డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు. అదేంటంటే డిఓజిఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దీని రెస్పాన్సిబిలిటీ ఏందో తెలుసా? ప్రభుత్వ చేస్తున్న ఖర్చు ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేయడం, ప్రభుత్వం చేస్తున్న ఖర్చుని, అనవసరపు ఖర్చు, దుబారా ఖర్చును సేవ్ చేయడం. దీనికి ఎవరిని అధిపతిగా పెట్టారు? ఎలాన్ మస్క్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్. టెస్లా అధినేత తర్వాత ఇప్పుడు ఎక్స్ ను కూడా ఆయన తీసుకున్నారు. ట్రంప్ కోసం చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు ఎలాన్ మస్క్. ఓపెన్ గా క్యాంపెయిన్ చేసి ట్రంప్ ను గెలిపించాలని చేశారు. ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర ఉంది. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు ఎవరంటే ఎలాన్ మస్క్. సో ఎలాన్ మస్క్ కి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎలాన్ మస్క్ ఈ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు చాలా పేరుకుపోయి ఏం పని లేక, అమెరికాలో వారంలో 5 రోజులే పని. దానిలో ఫ్రైడే అయిందంటే చాలా మంది పని చేయరు, 4 రోజులకు మించి ఎవరు పని చేయరు. పని చేయకుండానే చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో అటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇప్పటి వరకు ట్రంప్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 మంత్, ఇవాళ జనవరి 20 ప్రమాణ స్వీకారం, ఈ ఎలాన్ మస్క్ 85,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసేశారు. 85,000. అదే మనలాంటి దేశంలో జరుగుంటే ఆలోచించండి, ఎన్ని ఈ ఉద్యోగ సంఘాలు ఈ విధంగా ఎంత గొడవ చేసామో మీరు ఆలోచించండి. సో 85,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒక్క కలంపోటుతో, అంటే మీరు తీసుకోండి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి, లేదంటే మేము వేటేస్తాం, మాకు అవసరం లేదు అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు ఉద్యోగులు కూడా. 75,000 మంది యాక్సెప్ట్ చేశారు, తప్పదు. లేకపోతే చాలా మంది అక్కడ పని చేయడానికి కూడా అలవాటు పడలేదు. పని లేని వాళ్ళు, పని డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ప్రపోజల్ వస్తుంది. అదేంటంటే యుఎస్ ఎయిడ్ అని ఉంటుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఫర్ ఇంటర్నేషనల్, అంటే యుఎస్ ఎయిడ్ అని మీరు చాలా చోట్ల చూసి ఉంటారు. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. అంటే అమెరికా ఏంటంటే వేరే దేశాలకు కూడా నిధులు ఇస్తూ ఉంటుంది. వేరే దేశాలు అంటే వెనుకబడిన దేశాలకు, ఆఫ్రికా, పాకిస్తాన్, దానిలో ఇండియా కూడా ఒకటి. ఇంతకుముందు చాలా ఎక్కువ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే మనం వెనుకబడిన దేశంగా ఉండేవాళ్ళం, మనం కూడా అభివృద్ధి చెందిన దేశం. అయితే ఇటీవల ఒక లెక్క తెలియదు ఏంటంటే భారతదేశంలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు $21 మిలియన్ మొన్న ఎలక్షన్ సందర్భంగా ఇంతకుముందున్న ప్రభుత్వం, జో బిడెన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని చెప్పి. $21 మిలియన్ అంటే, $20 మిలియన్ అంటే ఎంత? 1 మిలియన్ అంటే 10 లక్షలు, 20 అంటే $2 కోట్ల ఖర్చు పెట్టారు. అంటే $2 కోట్ల అంటే 2 కోట్లు ఇంటూ 85 అంటే ఎంత? దాదాపు 187-190 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు భారతదేశంలో ఓటింగ్. సో ఇవాళ ట్రంప్ మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఫ్లోరిడాలో రిపోర్టర్స్ తో, గతంలో జో బిడెన్ ప్రభుత్వం చాలా దుబారా ఖర్చు చేసింది, అసలు భారతదేశానికి ఎందుకు మనం 187 కోట్లు ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉన్న పైసలు తక్కువ ఉన్నాయా, వాళ్ళు మన మీద విపరీతంగా టారిఫ్లు వేస్తున్నారు, వాళ్లే మన మీద ఎక్కువ టారిఫ్లు 100% టారిఫ్లు వేస్తూ అంటూనే నాకు భారతదేశం మీద అభిమానం ఉంది, మోడీ మీద అభిమానం ఉంది, కానీ ఎందుకు ఇవ్వడం, ఈ 187 కోట్లు వేస్ట్ కదా అని ఆయన ఎగ్జాంపుల్ కోట్ చేస్తూ చెప్పారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కింద ఆ ప్రపోజల్ ఏం చేస్తున్నారంటే $2 ట్రిలియన్ సేవ్ చేయాలి. $1 ట్రిలియన్, మిలియన్ బిలియన్ కూడా కాదు, $2 ట్రిలియన్. ఇప్పుడు భారతదేశం $4 ట్రిలియన్, 3.5 to 4 ట్రిలియన్ ఎకానమీ భారతదేశం ఉంది. $5 ట్రిలియన్ త్వరలో టచ్ అవుద్ది అని అనుకుంటారు.
మొన్ననే బ్రిటన్ కూడా క్రాస్ చేసింది. సో అటువంటిది 2026 వరకు, నెక్స్ట్ ఇయర్ వరకు $2 ట్రిలియన్ ఈ విధంగా సేవ్ చేయాలి. అనవసరమైన ఎక్స్పెండిచర్ తగ్గించాలి. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారో వాళ్ళని కట్ చేయాలి. యుఎస్ ఎయిడ్ అంటే యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఎక్కడెక్కడైతే దేశాల్లో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని దేశాలకు ఇస్తున్న సాయాన్ని కూడా రద్దు చేశారు. ఎక్కడ అవసరమో నిజంగా శరణార్థులు ఎక్కడైతే ఉంటారో, అంటే యుఎస్ లో ట్యాక్స్ కడుతున్నారు. యుఎస్ లో చాలా ట్యాక్స్ ఎక్కువ, 50% ట్యాక్స్ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉంది. అంటే ₹1,00,000 నెల జీతం అయితే 50,000 ట్యాక్స్కే పోతుంది. మన దగ్గర మనం 25-30% మనం చేస్తున్నాం కదా, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ హెవీ, చాలా ఎక్కువ. చాలా మంది అనుకుంటారు మెడికల్ కాస్ట్ కూడా చాలా, హాస్పిటల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇన్సూరెన్స్ లేకపోతే ఖతమే, అక్కడేం ఫ్రీ లేదు. ఒబామా వచ్చి ఒబామా కేర్ పెట్టారు. మన దగ్గర ఇంకా హెల్త్ కేర్ సిస్టమ్ బాగుంది. బ్రిటన్ కానీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ లో హెల్త్ కేర్ బాగుంది. అక్కడ డాక్టర్లను ఫీజు తీసుకోవాలన్నా చాలా కష్టమే, ఇన్సూరెన్స్ లేకపోతే కనుక. సో $2 ట్రిలియన్ సేవ్ చేసి ఆ డబ్బుల్ని మళ్ళీ ట్యాక్స్ పేయర్ కు రిఫండ్ ఇస్తే గనక ఒక్కొక్క ట్యాక్స్ పేయర్ కి $5,000 వస్తాయట. ఇస్తే గనక ట్యాక్స్ పేయర్స్ మళ్ళీ ఓటేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళందరినీ, ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఆల్రెడీ చలనం, వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు ట్రంప్ని, అనవసరంగా ఓటేసాం, ఈయన మమ్మల్ని తీసేశారని చెప్పి. సో ఎవరైతే ట్యాక్స్ కట్టిన వాళ్ళకి రిఫండ్ చేయాలన్న ఒక ప్రపోజల్ వచ్చింది. ఇప్పటి వరకు $2 ట్రిలియన్ అయితే ఆల్రెడీ $55 బిలియన్ సేవ్ చేశారు. అంటే 25% టార్గెట్ ను 1 month లో అచీవ్ చేశారు ఎలాన్ మస్క్. సో ఇట్లా అంటే ఇక నాకు తెలిసి ఇంకా అయితే ఒకటి, అమెరికాకి ఎందుకు రెస్పెక్ట్ వచ్చింది చెప్పండి? ఎందుకు రెస్పెక్ట్ వచ్చింది? పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, ఇండియా అయినా, లేకపోతే వేరే ఆఫ్రికన్ కంట్రీస్ అయినా ఎందుకు అమెరికాకి రెస్పెక్ట్ ఇచ్చారు? వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అమెరికా మాకు ఒక పెద్దన్న, ఏమైనా కష్టం అయితే అమెరికా నుంచి మాకు సాయం అందుతుంది. పేద దేశాలు చాలా ఉన్నాయి కదా. సరే ఇప్పుడంటే మన డెవలపింగ్ కంట్రీ, మనకు 190 కోట్లు లెక్కనే కాదు కదా. ఒకప్పుడు పెద్దదే, కానీ మన ఎకానమీ సైజ్ పెరిగింది, 200 కోట్లు అవసరమే లేదు అని అనుకునే సిచ్యువేషన్ మనకు వచ్చింది. నువ్వేంది మాకు ఇచ్చేది బిచ్చమని అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఒకప్పుడు మన అంగన్వాడీస్ మనం చూస్తుంటే, అంగన్వాడీలో బ్రిటన్ నుంచి, అమెరికా నుంచి ఎయిడ్ వచ్చేది. అంగన్వాడీలో చిన్నప్పుడు ఆ బిస్కెట్స్ కానీ లేకపోతే మక్క సంబంధించి ఏదో ఇచ్చేవాళ్ళు. ఫుడ్ పెట్టే దానిలో కూడా యుఎస్ ఎయిడ్, బ్రిటన్ ఎయిడ్ మనకు ఇప్పుడు బహుశా ఉందో లేదో తెలియదు. బ్రిటన్ నుంచి మనకు సహాయం వచ్చేది. అంగన్వాడీ పిల్లలకి కొంత అది రవ్వ లాంటిది ఏదో పెట్టేవాళ్ళు ఫుడ్. సో దానికి కూడా మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, ఇప్పుడు మన ఎకానమీ పెరిగింది, మన రెవెన్యూ పెరిగింది, మన ఆదాయాలు పెరిగాయి కాబట్టి ఓకే. కానీ అమెరికా ఇప్పుడు ఈ విధంగా ఈ వేరే దేశాల మీద స్పెండింగ్ కనుక తగ్గిస్తే, పేద దేశాల్లో అమెరికా ఎందుకు వాళ్ళు అమెరికాను పెద్దన్నలాగా భావిస్తారు? అమెరికాకు చాలా కంట్రీస్ లో నావల్ బేస్ ఉన్నాయి. సౌదీ అరేబియాలో ఎక్కడ పడితే అక్కడ విమానాలు దిగుతాయి. సో అమెరికాకు రెస్పెక్ట్ చేస్తుండే మీరు పెద్ద కంట్రీ, మీరు సాయం డబ్బులు ఇచ్చిన వాడికి ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారు కదా. అది ఆలోచించట్లేదు. రెస్పెక్ట్ పోతుందన్న విషయాన్ని వీళ్ళు గ్రహించట్లేదు. ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిందే. ఆయన గాలి వాట ఒక విధానం అంటూ ఉండదు, ఏమైనా ఉండదు. మొన్న మోడీ ముందే టారిఫ్స్ మేము వేస్తామని చెప్పారు. బహుశా April 2 నుంచి 25% టారిఫ్స్ కూడా వేస్తారేమో. సో మనతో పాటు కనగంటి రమేష్ గారు ఉన్నారు ఇదే విషయం మీద చర్చించేందుకు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూస్తారు? ఇప్పుడు యుఎస్ ఎయిడ్ అని రద్దు చేస్తాం అని చెప్పారు. మొన్న ఏదైతే భారతదేశంలో ఓటర్ టర్న్అవుట్ గురించి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి అన్నారు. 2 విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది భరత్ గారు. మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీ అనాలిసిస్ నేను విన్నాను. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. విషయం ఒకటేంటంటే అమెరికా వ్యాపార దృక్పథంతో ఇద్దరు వ్యాపారస్తులు అమెరికాకి చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్నారు. ఒకళ్ళు అమెరికా అధ్యక్షుడు, ఇంకొక ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సంబంధించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇద్దరు బిజినెస్ పీపుల్ ఒక దేశాన్ని, ఒక ప్రజాస్వామ్య దేశాన్ని రన్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఇది అంటే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్, నాకేమీ పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. ఇలాంటి ఇంకా రాబోతున్న రోజుల్లో చాలా చూడబోతున్నాం. మనము మన ప్రజల్ని మనం ప్రిపేర్ చేసి పెట్టాలి. భారతదేశ ప్రజల్ని ఏంటంటే డబ్బు, వ్యాపారం, స్నేహం అనేది చాలా క్లియర్ గా. ఈవెన్ దో ఇండియా ఈజ్ అవర్ ఫ్రెండ్, ఈవెన్ దో ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ Prime Minister Modi, I am going to ask my DOGE, Department of Government Efficiency, to cut short the $21 million that is been promised to help voter turnout India. Okay. అతి పురాతన ప్రజాస్వామ్యము
అతి పెద్ద ప్రజాస్వామ్యం అంటే అతి పురాతన ప్రజాస్వామ్యం అమెరికా అయితే అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఒక అతి పురాతన ప్రజాస్వామ్య అధ్యక్షుడు అంటే డొనాల్డ్ ట్రంప్ అతి పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మోడీ గారికి ఏం చెబుతున్నాడు, మీ దేశంలో డెమోక్రసీ అంటే ఎలక్షన్స్ అంటే ఏంటండి, డెమోక్రసీలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, ఒక ఇంపార్టెంట్ ఘట్టం. ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం. ఆ ఎన్నికల్ని పెంచడం ద్వారా ఓటర్ టర్న్అవుట్స్ అంటే జనాభాని ఎన్నికల వైపు మొగ్గు చూపించడం అనేది దానికోసం ప్రభుత్వం చేద్దాం అనుకున్న ఖర్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ దాంట్లో మరి ఈ $21 మిలియన్ అంటే ఒక 180 కోట్ల వరకు ఇద్దాం అనుకున్న దాన్ని ఆపేసేసేయండి. మనకు సంబంధం ఏంటండి, అక్కడ ఏదో మాట వరకు. కానీ ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో వీటిలో ఏం జరుగుతుందంటే ఇదంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా జార్జ్ సొరోస్ గ్యాంగ్ డీప్ స్టేట్ పన్నిన కుట్ర, ఈ 200 కోట్లని అట్లా ఖర్చు పెట్టాలనుకున్నారు, నరేంద్ర మోడీని పదవి నుంచి దించాలనుకున్నారు, దానికోసం ఈ ఖర్చు చేశారు, జార్జ్ సొరోస్ గ్యాంగ్ పన్నిన పన్నాగం, జో బిడెన్ అందుకోసం స్కెచ్ చేశారు. వాస్తవమేనా ఈ ఆరోపణలో? అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటండి, మనకు మొన్నటి వరకు జో బైడెన్ ఉన్నాడు, ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. కానీ బీజేపీ మొన్న ఉంది, అంటే బైడెన్ ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు కూడా బీజేపీనే ఉంది మన భారతదేశంలో. ఇక్కడ ఇట్లా చూడకుండా దీన్ని మనం ఎలా చూడాలి అంటే, అమెరికా భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న నేపాల్ లో కూడా బంగ్లాదేశ్ లో కూడా ఈ ఎయిడ్ ని కట్ చేశారు. అంటే ఒక భారతదేశానికే కట్ చేయాల. సో వాట్ అంటే ఓవరాల్ గా అమెరికా వెన్ ఇట్ మేక్స్ ఏ పాలసీ ఓవరాల్ గా చూసుకుంటుందే గానీ ఇండివిజువల్ ప్లేయర్స్ ని దృష్టిలో పెట్టుకోదు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అమెరికా యొక్క ఖర్చును తగ్గిద్దాం అనుకుంటున్నారు. అందుకనే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ని కూడా రద్దు చేసి ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ వేరే దేశాల నుంచి ఎవరైతే అమెరికాతో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేద్దాం. ఇప్పటి వరకు ఏం జరిగింది, అమెరికాలో అమెరికా ప్రజల మీద ఎక్కువ ఆదాయ పన్ను వేసి, ఇన్కమ్ ట్యాక్స్ పన్ను ఎక్కువ వేసి, ఆర్ వెల్త్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదైనా కానీ వేసి ఆ డబ్బులతో ప్రపంచ దేశాల యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క సంక్షేమం కోసం వినియోగించడం అనేది గతంలో జరిగిన మాట వాస్తవమే. అమెరికా నుంచి చాలా దేశాలు ఎయిడ్ తీసుకున్నాయి. ఇందాక అన్నట్టుగా యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఫర్ ఇంటర్నేషనల్ USAID అంటే మనం కూడా చాలా ఎయిడ్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు మనం వాళ్ళ ఎయిడ్ మీద డిపెండ్ అయ్యి లేం. అబ్సల్యూట్లీ దే అండర్స్టూడ్ దట్ దట్స్ వై. అంటే అది కూడా మోడీగా మన ప్రెసిడెంట్ ట్రంప్. ఏంది అమెరికా ఇంత పిసినా రావడం ఏంటి? మనం ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భారతదేశ ట్యాక్స్ పేర్ డబ్బులతో కట్టించాం కదా. చెప్పనా సార్, అమెరికా ఇప్పుడు అంత పెద్ద ఎకానమీ, వాళ్ళకి ఇది లెక్క కాదు. ఒక $21 మిలియన్ అంటే అక్కడ అదే సార్ నేను చెప్తున్నాను. వెన్ అమెరికన్ ప్రెసిడెంట్ టేక్స్ ఎ డెసిషన్, దే టేక్ ఇట్ కీపింగ్ ద గ్లోబల్ అఫైర్స్ ఆన్ మైండ్. ప్రపంచవ్యాప్తంగా బిగ్ పిక్చర్ ను చూస్తారు వాళ్ళు. ఒక ఇండియాను దృష్టిలో పెట్టుకుని చేయరు. బిగ్ పిక్చర్ లో దాంట్లో ఎవరు వస్తున్నారో వాళ్ళందరికీ దాని యొక్క ఫలితాలు తగులుతాయి. అది ఓన్లీ ఇండియానే దృష్టిలో పెట్టుకుని పక్కన ఉన్న నేపాల్కి, బంగ్లాదేశ్ కి కట్ చేయలేదు అనుకోండి, ఓన్లీ ఇండియాకే కట్ చేశారనుకోండి, అప్పుడు తప్పనిసరిగా మీరు అన్న ప్రశ్న మనం చాలా ఇంకా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అదొక పాలసీ, ఒక విధి విధానం, ఒక పాలసీ పరమైన ఒక డెసిషన్ అమెరికా వాళ్ళు తీసుకున్నారు, అమెరికన్ గవర్నమెంట్. ఆ డెసిషన్ లో భాగంగా ఇండియాకి ఇంపాక్ట్ అయింది. ఇండియాతో పాటు పక్కన ఉన్న దక్షిణ ఆసియాలో ఉన్న మిగతా దేశాలకు కూడా ఇంపాక్ట్ అయింది. కాకపోతే మీరు ఇందాక ఇంకో మాట అన్నారు, మనము అసలు అమెరికా ఎంత ఇబ్బందుల్లో ఉందంటే నేను చెప్పాలి. ఇది నేను అమెరికన్ స్టడీస్ లో PhD చేసిన వాడిగా చెప్తున్నాను. ఏదో పైన న్యూస్ పేపర్ నాలెడ్జ్ కాకుండా లోతుగా అధ్యయనంగా చేసి చెప్తున్నా. అమెరికన్ ఎకానమీ ఇన్ ద పోస్ట్ కోవిడ్ అంటే 2020 తర్వాత అమెరికా ఎకానమీకి చాలా తూట్లు పడినాయండి. ఎంత తూట్లు పడినాయి అంటే నన్ను నమ్మండి, ఒక్కసారి చైనా అనే ఒక దేశం కనుక తన బాండ్లని వెనక్కి లాగేసుకుంది అనుకోండి, అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన బాండ్స్ ని, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక్క కుప్పకూలిపోద్ది. మీరు నమ్మండి. దాని తర్వాత క్రెడిట్ బేస్డ్ ఎకానమీ అమెరికాలో విపరీతం. అమెరికాలో మీరు క్యాష్ చూడరు, అంత క్రెడిట్ కార్డ్ మయం. క్రెడిట్ తోనే అమెరికా బతుకుతుంది. అప్పుడు అందుకని లేమన్ బ్రదర్స్ వల్ల మొత్తం ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చిన సిచ్యువేషన్ అదే. సో ఒకప్పుడు అగ్రదేశమైన అమెరికా ఆర్థికంగా, ఇప్పుడు అమెరికాలో కూడా ఆర్థిక పతనం గత 4 ఏళ్లలో చాలా ఎక్కువైందండి. ఓకే. ఒబామా వచ్చినప్పుడు ఒకసారి ఇండియాకి ఒప్పుకున్నారు, బలము పోయే హజము పోయే అని చెప్పి. అప్పుడు హెడ్లైన్ అదే ఇండియాలో మాట్లాడినప్పుడు.
అంతే సార్, మా బలము పోయింది హజము పోయిందని. అదే. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా అమెరికా ఇంకా పిసినారు గొట్టిగా ప్రవర్తిస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు, మనందరం చూస్తాం. మనం ప్రిపేర్ అయి ఉండాలంటే. కానీ ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ 85,000 మంది ఉద్యోగాలు అవుట్ అంటే నెల రోజుల్లో, మన దగ్గర ఇది వస్తే అసలు మా దగ్గర ఒక 200-300 మంది వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇంత రచ్చ అవుద్ది. ఎందుకు ఇంకా రచ్చ కావట్లేదు అమెరికాలో? ఎందుకంటే సార్ ఒక 8 నెలల శాలరీ ఒకేసారి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. 8 నెలల శాలరీ అంతే, 8 నెలల శాలరీ. ఇక్కడ మన దగ్గర 2-3 సంవత్సరాల శాలరీ ఇచ్చి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలన్న ఇష్యూస్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ని బట్టి వాళ్ళకి. అమెరికాలో ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అమెరికాలో ప్రైవేట్ రంగం చాలా అద్భుతంగా డెవలప్ అయింది పబ్లిక్ కన్నా. అంటే గవర్నమెంట్ సెక్టర్ కన్నా ప్రైవేట్ సెక్టర్ అమెరికాలో బాగా డెవలప్ అయి ఉంది. అమెరికాలో గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ పోతే ఇక జాబులు లేవు అనే పరిస్థితి లేదు అక్కడ అమెరికాలో. అదే మన ఇండియాలో అనుకోండి, ఇండియాలో గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న బెనిఫిట్స్ ప్రైవేట్ సెక్టర్ లో ఉండవు. అమెరికాలో మంచి ప్రైవేట్ సెక్టర్ బాగా డెవలప్ అయి ఉండటం మూలన ఈకో సిస్టమ్, పైగా దే ఆర్ కమింగ్ అవుట్ విత్ సమ్ మనీ ఇన్ దేర్ హ్యాండ్. 8 months ఎరియర్స్ కూడా తీసుకొని వచ్చేస్తున్నారు, అడ్వాన్స్ తీసుకొని వస్తున్నారు. పైగా ఈ యొక్క రూల్స్ తట్టుకోలేకపోతున్నారు. ఏది మీరు 9 to 5 రావాల్సిందే అనే రూల్ పెట్టాడు కొత్తగా ట్రంప్ వచ్చి. సో ఇంతకుముందు లేదా 9 to 5 వచ్చేవాళ్ళు కదా, ఎన్ని రోజులు పనిచేసేవాళ్ళు? అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్, ఇక మీకు ఆధార్ 9 to 5, మీరు కోవిడ్ టైంలో లాగా ఇంట్లో కూర్చొని పనిచేస్తే కుదరదు, ఎట్టి పరిస్థితులు ఆఫీసు రావాల్సిందే, ఇవన్నీ ఉన్నాయి. ఇంకో రిస్ట్రిక్షన్ చెప్తానండి సార్, అమెరికాలో వాస్తవం ఒక అమెరికన్ గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేయడానికి అమెరికాలో వాళ్ళ ఇంటికి చాలా దూరాభారాలు ఉంటాయి. మనలాగా ఓ 15-20 కిలోమీటర్ల దూరంలో లేదా 10 కిలోమీటర్ల దూరంలో ఆఫీసులు ఉండవు. అమెరికన్ గవర్నమెంట్ ఆఫీసులకి అమెరికాలో ఆ ఉద్యోగస్తుల ఇళ్లకి చాలా దూరం ఉంటది. అంటే ఆల్మోస్ట్ మీరు నమ్మండి 100 కిలోమీటర్ నుంచి 150 కిలోమీటర్లు మినిమమ్. అంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు శాతం చెప్తున్నా, ఎందుకంటే అవుట్స్కట్స్ లో ఉండడానికి ఇష్టపడతారు ఎక్కువ అమెరికాలో దూరంగా. సో ఏ రకంగా చూసినా వాళ్ళకి బెటర్ టు గెట్ ఇన్ టు ప్రైవేట్ సెక్టర్ అనేది వచ్చేసింది. ప్లస్ ట్రంప్ ను ఎదుర్కోవడం కూడా అంత సులువు కాదని వాళ్ళకి అర్థమైంది. ప్లస్ వాళ్ళకి ఇంకొకటి అర్థమైంది ఏంటంటే, ఇదేదో మా సెక్టర్ లోనే ఒక ప్రభుత్వ ఉద్యోగంలో తీసేయట్లేదు, అన్ని సెక్టర్లలో డౌన్ సైజింగ్ చేయాలనుకుంటున్నాడు. అందుకనే ఈ యుఎస్ ఎయిడ్ ఆపేసేసాడు, వేరే దేశాలకు అన్నసరిగా ఇస్తున్న ఆపేశాడు. సార్ యూరోపియన్ యూనియన్ కి ఛాలెంజ్ చేశాడు సార్, ఏమని, మీ సెక్యూరిటీకి మీరు డబ్బులు కట్టుకోవాలయా, మీ సెక్యూరిటీ మేము ఎందుకు కడతాము, నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అవసరమైతే మీరు ఆపేసేసుకోండి, నేటో ఆపేసుకోండి. జపాన్ చెబుతున్నాడు ఏమని, నీ జపాన్ సెక్యూరిటీకి సౌత్ కొరియా చెబుతున్నాడు, సౌత్ కొరియాకి అమెరికా మిత్ర ప్రక్షాళన కూడా చెప్తున్నాడు కదా, రష్యాతో యుద్ధం ఆపేసేయండి ఇంకా మేము సాయం చేయమని. ఉక్రెయిన్ కూడా చెప్తున్నాడు యుద్ధం ఆపేసేయండి ఇంకా మేము సహాయం చేయము ఉక్రెయిన్ అని చెప్పి. హలో, ఉక్రెయిన్ కూడా చెప్తున్నట్టున్నాడు కదా, ఉక్రెయిన్ కూడా చెప్తున్నాడు కదా అంటున్నా, ఉక్రెయిన్ కూడా రష్యాతో యుద్ధం చేయొద్దు అని చెప్తున్నట్టున్నాడు కదా. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కొద్దిగా మీరు మళ్ళీ కట్ చేసి చేస్తారా? ఉక్రెయిన్ కు కూడా చెప్తున్నాడు కదా యుద్ధం అయిపోయిందని చెప్పి. ఎస్. సో ఓవరాల్ గా అంటే ఇప్పుడు రమేష్ కన్నగంటి గారు చెప్పిన దాని ప్రకారం యుఎస్ సంబంధించి ట్రంప్ అయితే డిఫరెంట్ పర్సన్. అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు ఏందని ఆయన ఆలోచించాడు, ఆయన చేయాల్సింది చేసేస్తాడు అంతే. దీనివల్ల బయలేటరల్ రిలేషన్స్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు మిగతా ఎందుకంటే ఇవన్నీ కూడా క్లోజ్ అమెరికాకు, యూరోపియన్ యూనియన్ అయినా నాటో దేశాలైనా ఇవన్నిటికీ నాయకత్వం వహించే పరిస్థితి. నాయకుడిగా ఎందుకు ఎన్నుకున్నారు అమెరికాను ఎందుకు నాయకుడిగా చూస్తారు? డబ్బులు ఇస్తా కాబట్టి, ఎవరు డబ్బులు ఇస్తే లీడర్ అనేవాడు ఖర్చు పెట్టాలని కోరుకుంటారు క్యాడర్. సో మరి ఇవన్నీ పోయినప్పుడు ఆయన లీడర్షిప్ ను వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా కంట్రీస్ అన్ని కూడా చూడాలి కదా. సో సరే, భారతదేశానికైతే కించిత్ కూడా ఇబ్బంది లేదు, ఇచ్చిన 20 అంటే నెగటివిటీ రాదంటారా ఆయన తీసుకున్న డెసిషన్ వల్ల? సరే, సాయం మనం కాదు కదా ఓటేసేది, అక్కడ ప్రజలు ఓటేయాలి. అక్కడ 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉంటాయి. ఇక్కడ లాగా గవర్నమెంట్లు కులగొట్టడాలు, మధ్యలో ఎమ్మెల్యేలు ఎంపీల సపోర్ట్ అవసరం లేదు. అధ్యక్షుడిని డైరెక్ట్ అధ్యక్ష పాలన అధ్యక్షుడిని డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకుంటారు, ఎంపీలు ఎన్నుకునేది కాదు కదా. అంటే ఇప్పుడు అక్కడ అధ్యక్షుడు ఒకళ్ళై ఉండొచ్చు, సెనేట్ లేకపోతే మన కాంగ్రెస్ లో ఇంకోళ్ళకి మెజార్టీ ఉండొచ్చు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీనా కాంగ్రెస్ లో డెమోక్రాట్స్ కి మెజార్టీ ఉండొచ్చు, అయినా సరే ఆయనకి ఇబ్బంది ఉండదు. మన దగ్గర మాత్రం
కదా. అల్టిమేట్ గా ఇప్పుడు నరేంద్ర మోడీ 240 మంది ఎంపీలు, జేడీయూ టీడీపీ గనక మద్దతు ఉపసంహరించుకుంటే మైనారిటీలో పడతారు. అట్లా లేదు కదా అక్కడ సిచ్యువేషన్. సో 4 సంవత్సరాలు డైరెక్ట్ ఎలక్షన్, నెక్స్ట్ నవంబర్ వరకు ఎన్నిక ఉండనే ఉండదు. Okay. మధ్యలో ఏమన్నా అయితే ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు అవుతాడు. అటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. సో అందుకోసం ఈ విధంగా జరిగింది. సో మొత్తానికి ఇదొక ఆసక్తికర పరిణామమే. భారతదేశానికైతే కించిత్ ఫరక్ కూడా పడదు. ఆయన ఇచ్చే 187 కోట్లు ఇవాళ మన ఒక జిల్లా పరిషత్లో ఒకటి జనరేట్ అవుతుంది. ఒక అమెరికా ఇచ్చే, ఒకప్పుడు అమెరికా సాయం, బ్రిటన్ సాయం అవసరమైంది. ఇప్పుడు మనం శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా, రష్యా, తర్వాత జపాన్, జర్మనీ తర్వాత మన 5th. మనను పాలించిన బ్రిటన్ కూడా మనం దాటేశాం. మనను 200 సంవత్సరాలు పాలించిన బ్రిటన్ దాటేసి మనం గొప్ప వాళ్ళు అయ్యాం. ఓకే. సో అది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్, మొత్తానికి ఢిల్లీ నూతన సీఎం గా అయితే రేఖా గుప్తాను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఈ మేరకు బీజేపీ సమావేశంలో కూడా ఏకగ్రీవంగా డెసిషన్ తీసుకున్నారు. పర్వేష్ వర్మకు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. షాలిమార్ బాగ్ నుంచి రేఖా గుప్తా ఎమ్మెల్యేగా గెలిచారు. రేపు మధ్యాహ్నం 12